సీక్వెన్సర్ అంటాము, జీనోమ్ సీక్వెన్సర్ అంటాము. మన మన జన్యు పరంగా ఉండే జెనెటిక్ కంటెంట్‌ని ఒక్కొక్క కణాలు మనకి ఏబీసీలు ఎలా ఉంటాయో ఆల్ఫాబెట్స్‌లో మన జన్యులో కూడా ఏటీ, జీసీ అనే ఆల్ఫాబెట్స్ న్యూక్లియోటైడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ అరేంజ్‌మెంట్ ఆఫ్ ఈ న్యూక్లియోటైడ్స్‌లోనే మన ఏ ప్రోటీన్ కోడ్ అవుతుంది అనేవి తెలుస్తాయి. సో, ఆ అరేంజ్‌మెంట్ ఎలా ఉంది అని కనుక్కోవడానికి ఈ మెషిన్ యూజ్ చేస్తామన్నమాట. సో, ఈ మెషిన్‌లో మనం శాంపుల్‌ని ప్రాసెస్ చేశాక ఇందులో పెడితే ఇది మనకి ఆ కలర్ ఏ న్యూక్లియోటైడ్ ఉందో ఆ కలర్‌లో పీక్స్ బ్లడ్‌లోంచి డిఎన్ఏ ఐసోలేట్ చేసి దాన్ని పీసీఆర్ అనే ఒక టెక్నిక్ చేశాక ఆ పీసీఆర్ మనకు కావాల్సిన పోర్షన్ ఒక్కటే యాంప్లిఫై చేస్తుంది. ఆ పోర్షన్‌ని మనం ఇందులో పెట్టి దాన్ని రీడ్ చేయించొచ్చు. కెమికల్స్ వేసాక ఒక టెక్నిక్ తోని ఇది రీడ్ చేయొచ్చు. అంటే రీడ్స్ అంటే ఇట్లా పీక్స్ లాగా కనిపిస్తాయి. మనకి ఏ న్యూక్లియోటైడ్‌కి ఒక కలరు, టీ న్యూక్లియోటైడ్‌కి ఒక్కొక్క కలర్, అంటే ఒక్కొక్క కణానికి ఒక్కొక్క కలర్ వచ్చి మనకి వివరంగా సీక్వెన్స్ ఏంటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మన పేరులో మన స్పెల్లింగ్‌కి ఎట్లా అయితే యూనిక్‌గా ఉంటుందో ఒక్కొక్క జీన్‌కి అట్లా యూనిక్ సీక్వెన్స్ ఉంటుందన్నమాట. ఆ సీక్వెన్స్‌ని అర్థం చేసుకోగలిగితే మనం అది ఒకవేళ బాగుందా లేదా, దాంట్లో ఏమన్నా తేడాలు ఉన్నాయా అనేది మనం బాగా తెలుసుకోవచ్చన్నమాట.